Hi children, welcome to our channel Satakshar. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు హెల్త్ అండ్ హైజీన్లో బాడీ పార్ట్స్ని ఎలా క్లీన్గా పెట్టుకోవాలో చెబుతున్నాను కదా. అందులో ఇప్పుడు మీకు ఇయర్స్ గురించి చెప్తాను. ఇయర్స్ అంటే చెవులు ఎలా పెట్టుకోవాలి, క్లీన్గా ఎలా పెట్టుకోవాలని. ఇది ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి. వి లిజన్ టు విత్ అవర్ ఇయర్స్. మనం చెవులతో ఏం చేస్తాము, వింటాము. We should keep our ears clean. ఎప్పుడు చెవుల్ని క్లీన్గా పెట్టుకోవాలా. షుడ్ నాట్ పుట్ ఎనీథింగ్ ఇన్ అవర్ ఇయర్. ఎప్పుడు మనము ఏ థింగ్స్ పెట్టుకోకూడదు ఇయర్లో. ఇయర్ ఏంటి, సెన్స్ ఆర్గన్ కదా. వి లిజన్ టు విత్ అవర్ ఇయర్స్. మనము చెవులతో వింటాము. వీ షుడ్ కీప్ అవర్ ఇయర్స్ క్లీన్. షుడ్ నాట్ పుట్ ఎనీథింగ్ ఇన్ అవర్ ఇయర్. ఏది మనము పెట్టుకోకూడదు. అంటే ఏంటి పెట్టుకుంటుంటారు చాలామంది. డు నాట్ యూజ్ ఏ పెన్సిల్ ఆర్ ఏ మ్యాచ్ స్టిక్ టు క్లీన్ యువర్ ఇయర్స్. మనం చెవులు క్లీన్ చేసుకునేటప్పుడు మనము పెన్సిల్ లేకుంటే మ్యాచ్ స్టిక్ ఉంటుంది, అగ్గిపుల్లలు, ఇంకా పిన్స్ ఉంటాయి. అలాంటివి పెట్టుకొని మనము క్లీన్ చేసుకోకూడదు. ఏంటది, యూజ్ ఇయర్ బడ్స్తో మనము క్లీన్ చేసుకోవాలి. పెన్సిల్ పెట్టుకోవడము, మ్యాచ్ స్టిక్తో ఇలా క్లీన్ చేసుకోవడం అలాంటివన్నీ చేయకూడదు. అలాగే ఇయర్లో డస్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇయర్ బడ్స్ తీసుకొని క్లీన్ చేసుకుంటుండాలన్నమాట. ఏం పెట్టుకోకూడదు, పెన్సిల్స్, మ్యాచ్ స్టిక్స్, పిన్స్ అలాంటివి పెట్టుకోకూడదు. డేంజర్ థింగ్స్ అన్నమాట అవన్నీ. సెన్సిటివ్ పార్ట్ కదా ఇది. షార్ట్ థింగ్స్ మనము యూజ్ చేయకూడదు అనమాట. సో బడ్స్ పెట్టుకోవాలన్నమాట. బడ్స్తో క్లీన్ చేసుకుంటే పెయిన్ కూడా రాదు చెవులకి. ఓకేనా. మరి ఏంటిది ఇయర్స్ ఎలా క్లీన్గా పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఏ లెసన్లో ఇది, హెల్త్ అండ్ హైజీన్లో. ఓకేనా. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.